Mark chapter 11. మార్క్స్ వార్త 11వ అధ్యాయం. తొమ్మిదవ వచనం. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును జయము ప్రభు పేట వచ్చువాడు స్తుతించబడునుగాక, వచ్చున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతించబడునుగాక, సర్వోన్నతమైన స్థలంలో జయమని కేకలు వేయుచుండిదే. ద కోరస్ పాట, ద క్రై కేకల్. మొదటిది ద కాల్ట్, గాడిద పిల్ల, టాక్స్ అబౌట్ ద హ్యూమిలిటీ, దీనత్వాన్ని గురించి మాట్లాడుతుంది. రెండవది ద క్లాత్స్, బట్టలు, టాక్స్ అబౌట్ ద హ్యూమానిటీ, మానవత్వాన్ని గురించి మాట్లాడతారు. మూడవది ద కోరస్, వారు పాడిన పాట, స్తుతి. ఈ పాట యూజువల్గా లూకా ద్వారానే మనకు పరిచయం చేయబడింది. యేసు ప్రభువు వారు ఈ భూమి మీద జన్మించినప్పుడు లూకా సువార్త 2:10-11 మనం చూస్తాం. భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం మందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. 13-14 వచనాల్లో సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సర్వోన్నతమైన స్థలములలో ఆయన ఉండే స్థలమే ఉన్నతమైన స్థలం మాత్రమే కాదు. ఇక్కడ రెండు అడ్జెక్టివ్లు ఉన్నాయి, రెండు విశేషణాలు. ఈజ్ ఈక్వల్ టు డబుల్ బ్లెస్సింగ్, లేకపోతే ఇంకొకటి ఏంటంటే డబుల్ సూపర్లేటివ్. సాధారణంగా ఏదైనా పెళ్లి పేరెంటాలు ఉన్నాయనుకోండి, సంబంధాలకు వచ్చినాయనుకోండి, ఒక అమ్మాయి పెళ్లి కావాలా, పెళ్లి చూపులకు వచ్చినారంటే ఎవరో ఒకళ్ళని అడిగారు అనుకోండి, ఏంటంటే అమ్మాయి పర్లేదా అది ఇదంటే మంచిదండి అని అంటాం, మంచి సాక్ష్యం ఉంది అని అంటాం, చాలా మంచిదండి అని అంటామా. ఇక్కడ రెండు అడ్జెక్టివ్లు, చాలా మంచిదంటే చాలా ప్లస్ మంచి. ఇది చాలా తక్కువ మందికే ఉంటాయి. మీకు తెలుసు అనుకుంటా కదా, డబుల్ అబ్జెక్టివ్లు బైబిల్లో కొన్నిసార్లు కొంతమందికి మాత్రమే వాడారు. ఉదాహరణకి రిబ్కాకు ఎలాంటి అడ్జెక్టివ్ వాడారు తెలుసు? తెలుగు బైబిల్ ఎవరు చదవరా? అంత ఇంగ్లీషేనా? రిబ్కా ఎలాంటిది? ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. చక్కనిది అంటే చెల్లిపోద్ది కదా. మిక్కిలి ఒక అడ్జెక్టివ్, ఒక విశేషణము, ప్లస్ చక్కనిది. ఈ రెండు విశేషణాలు కలిపి ఏమైపోయినాయి? డబుల్ బ్యూటీ వచ్చింది అనమాట, రెండంతలా వచ్చింది. అలాగే ఇక్కడ మనం చూస్తే ఈ దేవుని యొక్క వాక్యంలో కూడా ఈ డబల్ ఆబ్జెక్టివ్స్ వాడినప్పుడు, అంటే రెండంతలుగా విశేషణాలు వాడినప్పుడు దాని గురించి ఇంకా వక్కాణించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నాడన్న సంగతి ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. పురుషుల గురించి అలాంటిది ఒకటి చెప్పండి. మోషేని గురించి నాకు తెలిసి 7వ అధ్యాయము అపోస్తుల కార్యములో స్టెఫెన్ అనే ఒక భక్తుడు వాక్యం చెప్పడం ఆరంభించినాడు. ఇది ఓన్లీ సెర్మన్ రికార్డెడ్ దే. ఆయన చెప్పిన ఒకే ఒక ప్రసంగమా అది అక్కడ రాయబడింది. ఆ కాలమున మోషేను దివ్య సుందరుడా. మీరు తలా ఊపట్లేదు, వాక్యము చూసి చెప్పట్లేదు. 20వ వచనం అపోస్తుల కార్యాలు 7:20. మీరు ఇట్లే ఉంటే నాకు ఇంక మంగళవారం దాకా కష్టమవుతుంది, మనం స్పీకర్ని మార్చాల్సి వస్తుంది, ఆలోచించుకోండి. అపోస్తుల కార్యాలు 7:20. ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు ఏ సుందరుడు? దివ్య ప్లస్ సుందరుడు. సుందరుడు అంటేనే అందంగా ఉన్నాడనే కదా అర్థం. మళ్ళీ ప్లస్ దానికి ఇంకో అడ్జెక్టివ్, ఇంకొక విశేషణం, దివ్య సుందరుడు, దివ్య ప్లస్ సుందరుడు. దేవుడికి అంత ప్రేమైన, మనకి ఏంటి ఆటాడుకుంటేనే మనం దేవుడికి దొరకకుండా తిరుగుతూ ఉంటాం. మళ్ళీ మన అవయవాలు ఎలాగ ఉన్నాయో అందరికంటే మనకే బాగా తెలుసు. పళ్ళు ఇరిగిపోయినా, కాళ్ళు నడవటానికి రాకపోయినా, తల మీద వెంట్రుకలు సరిగా లేకపోయినా, నవ్వినా ఇతరులకి అభ్యంతరకరంగా ఉండేటట్లున్నా, నడిచినా ఇతరులు మనం చూడలేకపోయినా కూడా మనం కనపడము దేవుడికి. మోషే దివ్య సుందరుడు, అదేంటి రిబ్కా మిక్కిలి
ఇలాంటి వాళ్ళంతా ప్రభుకి ఎంత అందుబాటులో వచ్చినారు చూడండి, ప్రభుని ఎంత సేవించే వారికి వచ్చినారు చూడండి. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం, సర్వోన్నతమైన స్థలం. అది ఉన్నతమైన స్థలం మాత్రమే కాదు, సర్వోన్నతమైన స్థలంలో దేవుడి సర్వోన్నతంలో స్థలములో ఉండేవాడు ఆయన. కానీ ఎక్కడికి వచ్చినాడు? ఎక్కడికి వచ్చాడో మీరు జవాబులు చెప్తూనే ఉండాలి. ఈ 3 రోజులు మీరు ఈ ఊర్లో ఉన్నారని మర్చిపోండి. ఒక క్లాస్లో ఉన్నారు అని అనుకోండి, టీచర్కున్న చెడ్డ అలవాటు ఏంటంటే ఆయన తక్కువ ప్రిపేర్ అయింటాడు కనుక ఎక్కువ ప్రశ్నలు అడుగుతాడు. ఎక్కడికి వచ్చినాడు? సర్వోన్నతమైన స్థలంలో నుండి. అమ్మా వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. నేనే చెప్తాను లేండి, మరి ఏం చేయాలా? స్థలము లేని స్థలంలోనికి వచ్చి, లూకా సువార్త 2వ అధ్యాయంలో సత్రములో స్థలము లేనందున ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు? సర్వోన్నతమైన స్థలములో నుండి సత్రములో స్థలము లేని దగ్గరికి వచ్చినాడు. ఇప్పుడు మళ్ళీ మనకేం చెప్తున్నాడంటే, నేను మీకు స్థలం సిద్ధపరచ వెళుచున్నాను అని చెప్తున్నాడు. స్థలమే లేకపోయినా స్థలం ఎలా సిద్ధపరుస్తారండి? మీకే ఇల్లు లేదనుకోండి, నాకు 100 ఎకరాలు ఇక్కడ ఉంది, ఇల్లు కట్టిస్తాను, మీకు కింద ప్లాట్లు వేస్తున్నట్టు నమ్ముతారా మీరు? యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభువు అన్నాడు, ఐ గో అండ్ ప్రిపేర్ ఏ ప్లేస్ ఫర్ యూ. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను. నేనుండు స్థలములో మీరును ఉండలాగన మరలా వచ్చి నేను మిమ్మను తీసుకుని వెళతా. మనం ఉండే స్థలం ఏంటి? చెప్పరా? ఆయన ఉండే స్థలం ఏంటి? సర్వోన్నతమైన స్థలంలోనికి ఎలాంటి వారిని తీసుకెళ్తున్నాడు? స్థలం లేకుండా సత్రంలో ఉంటున్న మనలాంటోళ్ళని సర్వోన్నతమైన. కొంతమందిని అడుగుతుంటాం కదా, ఏంటండి ఎలాగున్నారంటే, ఏముందండి హోటల్ మే కానా సత్రం మే సోనా అని. ఇందులో ఒక సామెత ఉంది. అంటే ఏమి లేని వాళ్ళు ఎక్కడో ఒళ్ళో పెట్టింది ఒక ముద్ద తింటారు, తర్వాత ఏం లేని సత్రంలో అంటే ఎక్కడో ఒక దగ్గర వెళ్ళి పడుకుంటా ఉంటారు. ఇలాంటి వారిని యేసుప్రభు వారు రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించి ఎక్కడికి తీసుకెళ్తున్నాడంట? సర్వోన్నతమైన. ఏంటో మరి అది తెలియదు. అది దేవుడు తాను ప్రేమించి వారి కొరకే సిద్ధపరిచింది. కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయానికి గోచరము కాలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి 2 కళ్ళు చాలవు అనుకుంటా, 2 చెవులు చాలవు అనుకుంటా, 2 చేతులు చాలవు అనుకుంటా, 2 కాళ్ళు చాలవు అనుకుంటా, ఒక గుండె కూడా సరిపోదు అనుకుంటా. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంతో దొడ్డవన్నీ మన కొరకే సిద్ధపరిచి మనం ఆయన కొరకు ఏర్పాటు చేయబడాలనే బల్ల మన దగ్గర ఉంచితే మనము యాంత్రికంగా దాంట్లో పాలు పొందుతూ మన క్రైస్తవ జీవితాన్ని సిద్ధపాటు లేనట్లుగా నడిపించుకోవడం చాలా విషాదకరమైన సంగతి. మధ్యాహ్నం బలలో పాలు పొందక మనపు స్థలము లేని స్థితిలోనికి యేసుప్రభువు వారు మన కొరకు వచ్చినాడు. ఎందుకంటే మనల్ని సర్వోన్నతమైన స్థలములో ప్రవేశపెట్టడం కొరకై ఆయన ఆ స్థలాన్ని ఆయన తీసుకున్నారు. అందుకే వాళ్ళు ముందుగానే కేకలు ఇస్తున్నారు. యేసుప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎలాంటి కోరస్ వచ్చిందో, ఎలాంటి పాట పాడారో, అంతటా పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా సర్వోన్నతమైన స్థలములో. ఇప్పుడు యేసుప్రభు వారు ఈ లోకం నుండి వెళ్ళిపోయే సమయంలో కూడా ప్రజలు ఆ కోరస్సే పాడుతున్నారు. మనం పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత పావనుడా మా రక్షణ కొరకై స్తోత్రం అని గట్టిగా ఆయన సాన్నిధ్యంలో మనం పాడబోయే భాగ్యంలోనికి తీసుకురాబడుతున్నాం. మన నోట ఈ కోరస్, ఈ ధ్యానం, ఈ ఆలోచన, ఈ పాట, ఈ కేక కనిపిస్తుందా? మనకి వేరే కేకలన్నీ కనిపిస్తున్నాయి. ఆకలి కేక, పాపపు కేక, దుష్టత్వపు కేక, కోపపు కేక, ఇవన్నీ కేకలు కనిపిస్తున్నాయి. కానీ ప్రభుని గురించిన కేకలు కనపడకపోవటం చాలా విషాదకరమైన సంగతి. ఎవరు పాడుతున్నారు ఈ పాట? ఎవరు పాడుతున్నారమ్మా? ముందు పోల్చున్నవారు, వెనక వస్తున్నవారు. అంటే నాకు తెలిసి ఈ పాట పాడని వాళ్ళు ఎవరు ఉండరు గుంపులో. ముందు పోయే వాళ్ళు కూడా పాడుతున్నారు, వెనకోళ్ళు అంతా చప్పట్లు కొడుతున్నారు ప్రేక్షకుల మాదిరి అంటే సరేలే అనుకోవచ్చు. లేదా ముందు పోయే వాళ్ళంతా ఉరికి లీడర్ల మాదిరి పోతున్నారు, వెనక పోయే వాళ్ళు పాడుతున్నాయి ఏదో అనుకోవచ్చు. మన టైపు కాదు. ఇక్కడ మేము పాడేవాళ్ళు పాడుతుంటాం, మీరు మామూలు సరదాగా కూర్చొని వింటూ ఉంటారు, లేకపోతే ఏదో చూసుకుంటూ ఉంటారు. ఆ టైపు కాదు వాళ్ళు. ముందు పోవచ్చున్న వారును వెనక వచ్చుచున్న వారును యెహోవాకు యేసుకు జయము, 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 జయము. ఆయన నామము జయము.
ఆయన నామములో శక్తి. ఆయన నామమే మనల్ని రక్షించి ఉద్ధరించి నడిపిస్తుంది. ప్రభు బలిలో పాల్పొందడానికి వచ్చిన మనము ఆ సెలవు ద్వారా పొందిన జయాన్ని, యేసు రక్తం ద్వారా పొందిన జయాన్ని, యేసు నామం ద్వారా పొందిన జయాన్ని క్లెయిమ్ చేసుకోకుండా అనేకసార్లు అపజయంలో జీవిస్తూ అపజయాన్ని మూట కట్టుకొని అపజయం వైపే పరుగులు తీస్తున్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని శిలువ రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి మన జీవితాల్లో కూడా ఇదే కోరస్, యేసు నామమున జయం, ప్రభువు నామమున వచ్చువాడు స్తుతించబడునుగాక, ఆయనకు సర్వోన్నతమైన స్థలములలో మహిమ కలుగునుగాక అనే మాటలు, అనే కీర్తన, అనే గానం, అనే కేకలు ఉండాలని కోరబడుతున్నాం. కొంతమంది వచ్చి అన్నారు, అక్కడే మనలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా కొంతమంది పరిసయ్యులు, ఏంటి మీ శిష్యులు ఎక్కువ మాట్లాడేస్తున్నారు, కేకలేసేస్తున్నారు, ఫుల్గా తినొచ్చినట్టున్నారు, కొద్దిగా మౌనంగా ఉండమని చెప్పండి అని యేసు ప్రభు దగ్గరకు వస్తున్నాం. వాళ్ళు ఎప్పుడు వదలట్లేదు చూడండి ప్రభువుని. సైతానాన్ని 40 రోజులు టెంప్ట్ చేసిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడు అరణ్యములో. బైబిల్లో ఆ మాట రాసినారు, 40 రోజులు ఆయన శోధించిన తర్వాత ఎడలిపోయానని. కానీ ఇక్కడికి వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఇన్నర్ డెవిల్స్ మాదిరి అంతరంగంలో చుట్టూ తిరుగుతూనే ఉంటారు. 33 ఏళ్ళ దాకా ఆయన శిలువ మీదకి పోయి చచ్చిపోయేదాకా కూడా వాళ్ళు వదలలే. 40 రోజులకి సైతాన్యం వదిలేసిపోతే వెళ్ళి చచ్చేదాకా. అలాగే నేను సైతాన్యం ఎప్పుడు మనం వదిలేసిపోయినా మన చుట్టూ ఉండే పరివారం ఉంటారు కదా, చిన్న పెద్ద సామాన్యమైన వాళ్ళు వీళ్ళందరూ పరిసయ్యులు. ఆ పరిసయ్యులు వీళ్ళు అంటనే ఉంటారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి కూడా అలాగనే, ఈరోజు పండుగ దినం ఆదివారం, ఈరోజు ఎందుకులే ఆయన మాట్లాడడము, కావాలంటే స్తుతించేవాళ్ళు స్తుతించిన, మనం ఏం స్తుతించట్లేదు కదా, మన పని మనం చూసుకుందాం, వచ్చినాం కదా ఏదో కానికేసి వెళ్ళిపోదామని అనుకోవచ్చుగా. ఆ నోరు ఉండదు, అది అలవాటైన నోరు. దేనికి అలవాటైన నోరు? విమర్శించడానికి అలవాటైన నోరు. అందుకే యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీ శిష్యులు ఊరుకోవడమని చెప్పండి అంటే, స్తుతి ఇష్టం లేదు వాళ్ళకి, స్తుతి ఆరాధన ఇష్టం లేదనే వాళ్ళంతా ఎవరు? మీరు చెప్తారా నేను మానేకోకుండా ఉండాలా? చెప్పరా? స్తుతి ఆరాధన ఇవన్నీ ఇష్టం లేని వాళ్ళంతా ఎవరు? మీరు చెప్పకపోతే, నేను మానేయకపోతే మీకు ఇబ్బంది అవుతుంది కనుక ముందే చెప్పేయండి. వద్దనే వాళ్ళు ఎవరు? నేను తప్ప చెప్తున్నాను అనుకుంటున్నారు. చూడండి లూకాసు వార్త 19:39. Luke chapter 19 verse 39. లూకా 19:39. ఇది సేమ్ కాంటెస్టే, కానీ మార్క్ రాయను కొన్ని లూకా రాశాడు, లూకా రాయను కొన్ని మార్క్ రాశాడు, వీళ్ళిద్దరు రాయింది మత్తయి రాశాడు, వీళ్ళు రాయింది యోహాన్ రాశాడు. అలాగ అన్ని కలుపుకుంటే మనకు ఫుల్ ప్లెడ్జ్డ్ ఫుల్ మీల్స్ వస్తుంది. 39. ఆ సమూహములో ఉన్న కొందరు భక్తులు అని రాశారా? ఎవరంటే వాళ్ళు? ఇప్పుడు పరిచయాలు అంటే ఎవరు? జవాబు చెప్పండి. బోధకుడా, నీ శిష్యులను గద్దించమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఊరకుండి నీళ్ళ ఈ రాళ్ళు కేకలవే. ఇప్పుడు చెప్పండి, పరిచయాలు అంటే ఎవరు? ఆరాధన వద్దని చెప్పేవాళ్ళు. మీ శిష్యులు గద్దించండి, ఆరాధన చేస్తున్నారు ఏంటి, వాళ్ళకి ఆకలేస్తున్నారు, సర్వోన్నతమైన స్థలంలో జయం చేయమంటున్నారు, యేసు రక్తం చేయమంటున్నారు, యేసు ప్రభు నామం స్తుతించబడినగాక అంటున్నారు. వాళ్ళకి కొద్దిగా నోరు మూసుకోమని చెప్పకపోయారు ఏంటి? ఎలాగో అందరికీ అర్థమవుతుంది కదంటే, యేసు ప్రభు వాళ్ళే భలే చెప్పేసేవయ్యా నువ్వు కూడా ఆయన అని చెప్పలే. వాళ్ళని ఏం పొగడలేదు. యేసు ప్రభు వాళ్ళు మౌనంగా ఉంటాయి, రాళ్ళు కేకలేస్తాయి. ఎవరీ వర్షిప్ ఈజ్ ఇండ్యూస్డ్ బై క్రైస్ట్. Every stop to the worship is induced by Pharisees. కేకలేయొద్దు, ఆరాధన చేయొద్దు, ప్రార్థన చేయొద్దు. కేకలేయొద్దంటే బామలు వేరే కేకలు కాదు, దైవికమైనవి. ఆ కేకలేయొద్దని పరిసయ్యులు, ఆరాధన చేయొద్దనే వాళ్ళు పరిసయ్యులు, ఆ స్తుతించొద్దనే వాళ్ళు పరిసయ్యులు, స్తోత్రం చేయొద్దనే వాళ్ళు పరిసయ్యులు. స్తోత్రం చేసేవాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు, ఆయన గురించి గణపరిచేవారు, ఆయనకు జయము జయము జయమని కేకలేసేవారు.
ఆయన శిష్యుల్లో. ఇప్పుడు బల దగ్గరికి వెళ్ళక మనం పరిసయ్యులా శిష్యులు? ఇదన్నా జవాబు చెప్పండి. మనము పరిసయ్యులా శిష్యులా? అబద్ధం చెప్పొద్దండి ఆదివారం, మట్ల ఆదివారం. శిష్యులని పేర్లు పెట్టుకుంటే మరి ఇలాగ చేయాలి కదా. ముందు వచ్చుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును గొప్ప శబ్దముతో ఆయనకి స్తోత్రం చేయాలి కదా. మరి స్తోత్రం చేయకుండా మౌనంగా ఉండిపోతున్నాం కదా. ఆరాధన చేయకుండా ఎన్ని ఆదివారాలు అయిపోయినాయో, ప్రార్థన చేయకుండా ఎన్ని వారాలు గడిచిపోయినాయో, సువార్త చేయకుండా ఎంతకాలం గడిచిపోయిందో. కొంతమందికి అయితే మర్చిపోయింటారు, వాళ్ళు ఎప్పుడో ఆరాధన చేసినారు. నేను ఆ స్థానానికి వెళ్ళినప్పుడు భార్య భర్తలు వాళ్ళు తాతగారు అయ్యారంట, మనవడు మనవరాలు తీసుకొని వచ్చినారు, బ్రదర్ ప్రార్థన చేయండి అని. సరే చేస్తానులేండి అని అన్నారు. అని ఆ బ్రదర్ని అడిగిన, బ్రదర్ మీరు ఎప్పుడు ఆరాధన చేసినారంట? అయ్యో అదేంటన్నా చేస్తానే ఉన్నా అంటారు. డైరెక్ట్గా జవాబు చెప్పరు కదా ఇక్కడ. అక్క మీరు ఎప్పుడు చేశారక్క ఆరాధన? అయ్యో అదేంటన్నా పెళ్లి రోజు చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు చేసినట్లు గుర్తులేదు. అంటే ఆ రోజు నుండి ఈ రోజు దాకా లేదు. మిగతా కార్యక్రమాలు దేవుడు పిల్లల్ని ఇచ్చినాడు, వాళ్ళకి పిల్లలు అయ్యారు, అయినా కూడా ఇంకా అప్పుడు ఆరాధనే గుర్తుంది, ఇంకా మళ్ళీ ఎప్పుడు గుర్తున్నట్లు లేదు. ఏముందాం మరి, వీళ్ళంతా బిలీవర్సే, విశ్వాసులే, మందిరాలకు వచ్చేవాళ్ళే, పెద్దలే, ఎల్డర్సే, గొప్పవాళ్ళే, పేరున్నోళ్ళే. కానీ ఆరాధన లేని వాళ్ళు, నోరు తెరవని వారు, ప్రభు కొరకు నోరు తెరవని వాళ్ళు అంతా పరిసయ్యులు, విమర్శించే వారంతా పరిసయ్యులు. ప్రభుకు జయము 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 అని అంతరంగంలో ప్రభును స్తుతించే వాళ్ళంతా ఆయన శిష్యులు. ప్రభు దగ్గరికి వెళ్ళక మనం ఈ రెండు రకాల్లో ఏ రకం